ఏవండి? ఏవండి? ఎవరమ్మా నువ్వు? నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. ఎవరి తాలూకా? 2 సంవత్సరాల క్రితం ఇక్కడ చదివారు వివేకానందరావు గారని, ఆయన భార్యని. వివేక? ఆ పాపిష్ణుడు మమ్మల్ని ఇంకా వదిలిపెట్టలేదా? ఇంకా మమ్మల్ని ఏం చేద్దామని? మర్యాదగా ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో ఇక్కడి నుంచి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా ఆగు. ఇది వివేక పెళ్ళాన్రా, నన్ను వెక్కిరించడానికి పంపించాడు. నువ్వు వెళ్తావా లేదా? ఎందుకు వచ్చావు? అరుణితో మాట్లాడాలి. అరుణుతో మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? ఈ మధ్య మా ఇద్దరికి పెళ్ళయింది. మొన్న అరుణ్ వచ్చి నేనే ఆయన మొదటి భార్యని, ఇంకెవరికీ హక్కు లేదని గొడవ పెట్టుకుంది. నిజమేమిటో నాకు తెలీదు. ఆయన్ని అడగలేదు. మీ ముందే అరుణితో మాట్లాడి పొరపాటెవరితో తెలుసుకుందామని వచ్చాను. ఇంకా ఎందుకే దాని మీద పడ్డాలి? రా రామ్మా. మీరు అరుణకి నచ్చ చెప్తే తను వింటుంది. అందుకని. అరుణ వివేక్ దగ్గరికి వచ్చిందా అమ్మా? అవునండి, నిన్నొచ్చింది. ఎలా వచ్చిందమ్మా? అరుణ చనిపోయి 2 సంవత్సరాలయ్యింది. చనిపోయిందా? అవును, నీ భర్త వల్లే చనిపోయింది. అతను ఎక్కడున్నాడో తెలియలేదు. లేకపోతే తన శవాన్ని తీసుకెళ్లి అతని ముందు పెట్టి నీ వల్ల జరిగిన ఈ ఘోరం చూడరాని వాడికి చెప్పి అప్పుడు ఆ శవాన్ని దహనం చేసి ఉండేవాడిని. పిచ్చిదాన్ని చేశాడు, తను ఆలోచించుకోనీయకుండా చేశాడు. ఇంకా ఎంతో జీవితం ఉన్న దాని బ్రతుకుని బుగ్గిపాలు చేశాడు. ఈ పాపం వాడిని వదిలిపెట్టదు. వాడు సుఖపడడు. నాకు 3 ముళ్ళు వెయ్యాల్సిన వాడితో నువ్వు 7 అడుగులు నడిచావు. భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. కానీ వివేక్ వదలను. ఎందుకు? చనిపోయిన తర్వాత కూడా ఆయన వెంట పడుతున్నా? పగ కాదు, ప్రేమ. ఆ రోజే మీ నిశ్చితార్థాన్ని తగలబెట్టేదాన్ని. కానీ ఆ త్రినేత్రం నాకు అడ్డుపడింది. రాబోయే గడియలు నావి. ఆ గడియల్లోగా అతన్ని నా దగ్గరికి చేర్చుకుంటాను. నీకు దక్కనివ్వను. నా వివేక్ నాకే సొంతం. ఇదే నన్ను భువనాలకి బుగతను చేసే కరోరాత్మ. పున్నమికి పుట్టి అమావాస్యకి ఆయువు చెల్లి అరకొర రాశిలో కొత్త శక్తులు పుట్టి ఆత్మైన రణకండాత్మ. ఇది నా దగ్గర చేరిందంటే దేవుడినే గెలుస్తాను. ఈ ఆత్మ నాతో చేరాలి. ఈ ఆత్మ నాకు కావాలి. ఈ ఆత్మ నాతో చేరాలి. ఈ ఆత్మ నాకు. ఏంటిది? నిన్నంతా ఏవండి,
నేను మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? అరుణ 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 ఏంటి? అరుణ చచ్చిపోయింది. చచ్చిపోయిందా? నీకేమైనా కలొచ్చిందా? నిన్నేగా నాతో మాట్లాడింది. అది అరుణ కాదండి, అరుణ ఆత్మ, ప్రేతాత్మ మీ గురించి ఉండిపోయింది. మీ చుట్టూ తిరుగుతోంది, మీకోసమే క్షోభిస్తోంది. అవును, అరుణ ఆత్మ? అరుణ చచ్చిపోయింది నా కోసం. ఆత్మ? డెవిల్! నో! విజయ, ఏంటి విజయ, ఏదో చెప్తానని అలా నిలబడిపోయావు? ఏం లేదండి, ఏం లేదు. మా ఫ్రెండ్ వచ్చింది, పక్కూరే, బలవంతంగా తీసుకెళ్ళింది. అక్కడ ఫోన్లు కూడా ఏవీ లేవండి, అందుకే చేయలేదు. ఓకే ఓకే. ఈ రోజు మన ఫస్ట్ నైట్. నీకే కలర్ సారీ అంటే ఇష్టం? మీ ఇష్టం. ఓకే, సారీ నా ఇష్టం, నైట్ నీ ఇష్టం. ఓకే. అంతా చెప్పింది, నేను వచ్చి చెప్తాను. ఓకే బాయ్. అదేంటమ్మా అది పట్టు కూర్చున్నా? అదేమన్నా శుభాలు చెప్పే శుభలేఖ అనుకున్నావా? నిన్ను కట్టుకుందాం అనుకున్న దగ్గర నుంచి వాడిని పట్టుకున్న మృత్యుగ్రహం అది. ఆ గుడ్డలో రాసి పెట్టిన రోజులు వాడికి పట్టిన పీడగ్రహాలని, వాడికి చావు రాసి పెట్టిందని చిన్న నరసింహస్వామి చెప్పాడు. నాకు తెలుసు తల్లి, నా బిడ్డ నువ్వు బతకనివ్వవు, నాకు తెలుసు. ఇంట్లో నువ్వు కాలు పెట్టావుగా, ఇంట్లో సుఖం లేదు, శాంతి లేదు. కర్మ కర్మ. ఈరోజు 6వ తారీఖు, ఆయనకి గండం రోజు. జాగ్రత్తగా కాపాడు.